వచ్చేసి ఏం చెప్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ లో థర్డ్ చాప్టర్ దట్ ఈస్ ఇన్కమ్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ చాప్టర్ లో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ దట్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఇల్లుస్ట్రేషన్స్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ కేస్ లాస్ అండ్ డిస్కషన్ డెసిషన్స్ ఏమున్నాయి కేస్ లాస్ కి సంబంధించి అనే డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ 1 లో ఏం చెప్తారంటే మిస్టర్ అమర్ అనే పర్సన్ ఉన్నాడు. అతను వచ్చేసి షుగర్ కేన్ ని గ్రోత్ చేస్తుంటాడు. సో ఆ షుగర్ కేన్ ని గ్రోత్ చేసి కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో యూజ్ చేస్తుంటాడు అండ్ రిమైనింగ్ ప్రొడ్యూస్ చేసిన డైరెక్ట్ గా సేల్ చేస్తుంటారు. అతను ప్రొడ్యూస్ చేసిన దానిలో ఒక 40% డైరెక్ట్ గా సోల్ చేస్తున్నాడు. షుగర్ కేన్ ని ప్రొడ్యూస్ చేసినది సోల్ చేస్తున్నాడు అంటే 12 lakhs కి సోల్ చేస్తున్నాడు. ఆ 12 lakhs 40% కి సంబంధించిన ఖర్చు ఎంత అంటే 6 lakhs అతని యొక్క ఖర్చు. నెక్స్ట్ 60% అనేది అతను బిజినెస్ లో యూజ్ చేసుకుంటా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అడిషనల్ గా 1.5 lakhs ని ఇంకర్ అయ్యి దాన్ని సేల్ చేస్తున్నాడు. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి సేల్ చేయడం వల్ల 30 lakhs వస్తున్నాయి. ఒకవేళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ కాకుండా సేల్ చేస్తే దాని యొక్క వాల్యూ వచ్చేసి 25 lakhs ఉంది. కాస్ట్ వచ్చేసి 15 lakhs. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అనేది డివైడ్ చేయాలంటే 40% ఏదైతే ఉందో 40% డైరెక్ట్ గా 12 lakhs ఉంది కదా 12 lakhs తీసుకోవచ్చు. దాని నుంచి కాస్ట్ ఏమైనా ఉంటే ఆ కాస్ట్ ని తీసేస్తే అది అతనికి డైరెక్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో ఇక్కడ దాని యొక్క నేచర్ ని లాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్ అంటే ఇందులో 2 కేటగిరీ బైఫర్గేట్ అవుతాయి. ఫస్ట్ ఏ సోల్ ప్రొసీడ్స్ ఎంతైతే వస్తున్నావో అతనికి 30 lakhs వస్తున్నాయి కదా ఆ 30 lakhs లో దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి 25 lakhs. అతనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ అనేది 1.5 lakhs. సో టోటల్ గా తీసేస్తే 3.5 lakhs. అది బిజినెస్ ఇన్కమ్ గా తీసుకోవాలి. వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయక ముందుకు ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ కి వస్తుంది. సో 25 lakhs మైనస్ దాని యొక్క కాస్ట్ తీసుకుంటే 15 lakhs అవుతుంది. సో ఆ అమౌంట్ 10 lakhs ఏదైతే వస్తుందో అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. 10 lakhs ప్లస్ 6 lakhs 16 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్, 3,50,000 వచ్చేసి బిజినెస్ ఇన్కమ్. ఇది షుగర్ కేన్ కి సంబంధించి. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 2 చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 2 చూస్తే మనకేముందంటే ఇతను నిలేష్ మ్యానుఫ్యాక్చర్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను లాటెక్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. ఆ లాటెక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అతను రబ్బర్ ప్లాంట్స్ ని యూజ్ చేయాలి. అవి గ్రోన్ ఇన్ ఇండియాలోనే అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ సేల్ చేసే లాటెక్స్ మేబీ లాటెక్స్ ని మనం లెదర్ అనుకుందాం. కొంచెం వరకు లెదర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కి రబ్బర్ ని యూజ్ చేస్తున్నాం అనుకుందాం. లెదర్ యొక్క సోల్ మార్కెట్ లో సోల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 36 lakhs వస్తుంది. మనం పర్చేజ్ చేయాలి కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రబ్బర్ ని పర్చేజ్ చేయాలి. అది 16 lakhs అండ్ ఆ రబ్బర్ ని లెదర్ లేకి మార్చడానికి 12 lakhs అవుతుంది. సో 16 + 12 ఎంతైతే ఉందో 28 lakhs మీన్స్ నాకు వచ్చే సోల్ వాల్యూ 36 lakhs నుంచి 16 lakhs మైనస్ 12 lakhs తీసేస్తే 8 lakhs నా ఇన్కమ్. 8 lakhs లో ఇది రబ్బర్ ప్లాంట్ కి సంబంధించి కాబట్టి మనం ఏం చేయాలంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే 65% 35%. 65% అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకోవాలి. 35% ని 8 lakhs వచ్చేసి 8 lakhs లో 35% వచ్చేసి 2.8 lakhs తీసుకోవాలి. ఇది నేను ఇట్లానే ఎందుకు తీసుకోవాలంటే యాజ్ పర్ రూల్ 7A అట్లానే చెప్తుంది. రూల్ 7A లో ఏం చెప్తారంటే మనం ఏవైతే ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్ ఉందో ఆ రబ్బర్ లో ఉన్నప్పుడు ఆ రబ్బర్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చిన సేల్ ట్యాక్సబుల్ వాల్యూలో 35% వచ్చేసి బిజినెస్ ఇన్కమ్ గా తీసుకోవాలి. 65% వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకోవాలి. టోటల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుంటే ఎగ్జామ్ట్ అవుతుంది. టోటల్ గా బిజినెస్ ఇన్కమ్ తీసుకుంటే ట్యాక్సబిలిటీ వస్తుంది. మనం టోటల్ గా బిజినెస్ ఇన్కమ్ లేక ఇచ్చినాం అనుకోండి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ చూపారు. టోటల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ చూపిస్తే గవర్నమెంట్ కి లాస్. సో దట్ 35% ని బిజినెస్ ఇన్కమ్ గా తీసుకున్నారు. 65% ని అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకున్నారు. ఇట్లా ఓన్లీ రబ్బర్ కోటే తీసుకున్నారంటే నో రబ్బర్ కోటే కాదు. ఇది రూల్ 7A కదా. అట్లా కాకుండా మనం కింద టేబుల్ ఉంది చూడండి. ఆ టేబుల్ చూడండి. రూల్ 7A వచ్చేసి రబ్బర్ కి సంబంధించి అంటే 65% 35% తీసుకోవాలి. ఒకవేళ 7B లో ఏం చెప్తారంటే బి వచ్చేసి కాఫీకి సంబంధించి కాఫీని వితౌట్ రోస్టింగ్ చేయకుండా కానీ మనం రోస్టింగ్ కాకుండా సెల్ ఉంటే గ్రోన్ అండ్ క్రూడ్ చేస్తుంటే 75% 25% తీసుకోవాలి. ఒకవేళ రోస్టెడ్ ఉంటే 60% 40% తీసుకోవాలి. రోస్టెడ్ అంటే మనకి నేచర్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రోస్ట్ చేసిన తర్వాత. అది సేమ్ టీకి కూడా 60% 40% తీసుకోవాలి. టీ అండ్ కాఫీ 60% 40% గుర్తు పెట్టుకోండి. బట్ టీ కాఫీలో రోస్టెడ్ కాకుంటే 60% 40%, రోస్టెడ్ కాకుండా అయితే 75% 25%. అండ్ రబ్బర్ ప్లాంట్ కి సంబంధించి 65-35 ఈ పర్సంటేజ్ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ప్రకారం మనం అగ్రికల్చర్ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ ని డివైడ్ చేసుకుంటాం. అండ్ తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ అయ్యేది అగ్రికల్చర్ ల్యాండ్ కదా. ఆ ల్యాండ్
అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి, ఆ బిల్డింగ్ కి సంబంధించి ఏమైనా రెంట్స్ వస్తే కూడా అది అగ్రికల్చర్ ఇన్కమే అవుతుంది. కొన్ని కేసెస్ లో అది ఆ అగ్రికల్చర్ అంటే ల్యాండ్ కి బిల్డింగ్ కి సంబంధించి ఆ ఫార్మ్ హౌస్ కి అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసమే వాడుతుంటే వాళ్ళు అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు ఎంతవరకు డిస్టెన్స్ తీసుకుంటాము దాన్ని అగ్రికల్చర్ ది అని చెప్పడానికి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్ అంటే మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటాయి కదా, లోకల్ లిమిట్స్, ఆ లోకల్ లిమిట్స్ నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్ గ్రేటర్ దెన్ 10,000 పీపుల్ ఉంటే ఏవైతే కండిషన్స్ సాటిస్ఫై చేసావో అగ్రికల్చర్ రిలేటెడ్ తీసుకోకూడదు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్ ఉండి గ్రేటర్ దెన్ 10,000 పీపుల్ ఉన్నాయనుకోండి ఆ ఏరియాలో ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకోకూడదు. అండ్ గ్రేటర్ దెన్ 2 కిలోమీటర్స్ ఉండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 కిలోమీటర్స్ ఉందనుకోండి, గ్రేటర్ దెన్ 1 lakh పీపుల్ ఉంటే అప్పుడు మనం అగ్రికల్చర్ గా తీసుకోకూడదు, అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకోకూడదు. అండ్ అంటే ఈ ఫార్మ్ హౌస్ బిల్డింగ్ కి ఎక్కడ ఉంది అనేది డిస్టెన్స్ చూసుకుంటే అండ్ గ్రేటర్ దెన్ 6 కిలోమీటర్స్ ఉంది బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్ ఉంటే గ్రేటర్ దెన్ 10 lakhs పీపుల్ ఉంటే మనం బిజినెస్ అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకోకూడదు. ఈ కిలోమీటర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మున్సిపల్ లిమిట్స్ నుంచి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ కింద చూసుకుంటే ABCDGI అట్లా జే వరకు ఇచ్చినారు. ఫస్ట్ చూద్దాం. ఏ వచ్చేసి 1 కిలోమీటర్స్, దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్సే ఉంది, అది ఓకే. అండ్ పాపులేషన్ వచ్చేసి గ్రేటర్ దెన్ 10,000 ఉంటే తీసుకోకూడదు, అంటే లెస్ దెన్ 10,000 ఉన్నది కాబట్టి అది ఏదైతే ఇన్కమ్ అరైజ్ అయిందో ఆ ఫార్మ్ హౌస్ నుంచి అది అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకుంటాము. నెక్స్ట్ బి వచ్చేసి 1.5 కిలోమీటర్స్, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్ ఉంది సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆ పాపులేషన్ చూసుకుంటే గ్రేటర్ దెన్ 10,000 ఉంది, సో అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. గ్రేటర్ లెస్ దెన్ 10,000 ఉంటేనే మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుంటుంటుంది. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ వచ్చేసి 11 lakhs, అమ్మో గ్రేటర్ దెన్ 10,000, సో నో, అది అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకోకూడదు. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ అంటే గ్రేటర్ దెన్ 2 కిలోమీటర్స్ బట్ లెస్ దెన్ 6 కిలోమీటర్స్ గా ఆ పాపులేషన్ ఎంత వరకు ఉండొచ్చు, 1 lakh వరకు ఉండొచ్చు. 1 lakh కన్నా ఎక్కువ ఉంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఇక్కడ వచ్చేసి 80,000 ఉంది అంటే లెస్ దెన్ 1 lakh ఉన్నారు కాబట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ 4 కిలోమీటర్స్ అంటే ఏమి, 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది, 6 కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉంది, అంటే పాపులేషన్ ఎంత ఉందో చూడండి, అబోవ్ 1 lakh ఉంది, సో అది అగ్రికల్చర్ ఇన్కమ్ గా ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ 5 కిలోమీటర్స్ అంటే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంది అండ్ వాళ్ళ పాపులేషన్ గ్రేటర్ దెన్ 1 lakh ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ 1 lakh ఉన్నారు కాబట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్ గా ట్రీట్ చేయకూడదు. అండ్ 6 కిలోమీటర్స్ అంటే గ్రేటర్ దెన్ 6 కిలోమీటర్స్ తీసుకుంటే వాళ్ళ పాపులేషన్ లెస్ దెన్ 10 lakhs ఉంటే అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ గా తీసుకుంటాం. సో ఇక్కడ 8,000 ఉన్నారు కాబట్టి దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ గా చేసుకోవాలి. 7 కిలోమీటర్స్ 4 lakhs ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ గానే తీసుకోవాలి. 8 కిలోమీటర్స్ గ్రేటర్ దెన్ 10 lakhs కాబట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. లెస్ దెన్ 9 కిలోమీటర్స్ అంటే గ్రేటర్ దెన్ 6 కిలోమీటర్స్ ఉంది, 10 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి 10 lakhs కిలోమీటర్స్ మనకి కండిషన్స్ ప్రకారం గ్రేటర్ దెన్ 6 కిలోమీటర్స్ బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్ గ్రేటర్ దెన్ 10 lakhs ఉంటే తీసుకోకూడదు. అది ఏరియాకి ఇంకా ఎక్సీడే అయ్యింది కాబట్టి దానికి పాపులేషన్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, సో ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ గా చేసుకుంటాము. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అర్బన్ ఏరియాలో ఉంటే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ గా చేసుకోకూడదు, అది క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. అంది దాని నుంచి వచ్చే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ రాదు, అది ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 45 కింద ట్యాక్సబుల్ లేకే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 లో ఏం చెప్తారంటే సపోజ్ బిట్టు అనే పర్సన్ ఒక సెల్లింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ని సేల్ చేస్తున్నాడు. అది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, అది 10 lakhs దాని యొక్క వాల్యూ. సేల్ చేయడం వల్ల అతనికి ఎంత వచ్చిందంటే ఒక 8 lakhs వచ్చినాయి. అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత అయ్యిండొచ్చు అంటే ఒక 2 lakhs అయ్యిండొచ్చు. 10 lakhs మైనస్ 2 lakhs తీస్తే 8 lakhs నాకు సర్ప్లస్ వస్తుంది. ఆ సర్ప్లస్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ గా ట్రీట్ చేయకూడదు, అది ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 45, దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్ లో ట్యాక్సబిలిటీ లేక వస్తుంది. ఎందుకంటే న్యూ ఢిల్లీ అనేది అర్బన్ ఏరియా అవుతుంది కాబట్టి, అది ఎగ్జాంపుల్ 2 లో చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 లో ఏం చెప్తారు అంటే ఇండైరెక్ట్ కనెక్షన్ విత్ ల్యాండ్ ఉంటాయి. అంటే ఒక రూరల్ సొసైటీ ఉందనుకోండి అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చేసి ఈ మెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ మెంబర్స్ సొసైటీ ప్రిన్సిపల్ బిజినెస్ ఏమంటే ఈ మెంబర్స్ ఏవైతే చేస్తారో ఆ మెంబర్స్ చేసిన దానికి ఈ మెంబర్స్ నుంచి క్రీమ్ తీసుకుంటుంది. క్రీమ్ని ఫ్యాక్టరీలో పెట్టి ఫ్యాక్టరీ నుంచి బటర్ని చేసి అమ్ముతుంటుంది. సో ఈ క్రీమ్ని ఫార్మర్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్ చేస్తున్నాము. సో ట్రస్ట్కి ఎగ్జామ్షన్ ఇవ్వండి అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ. ఎగ్జాంపుల్ 3, బట్ అది ఏం చెప్పారంటే ఫ్యాక్టరీలో ఆపరేషన్ చేస్తున్నారు అంటే అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాదు. ఎప్పుడైతే మనం
అగ్రికల్చర్ ప్రోడక్ట్ రా మెటీరియల్ దానికి కంపల్సరీ నీడ్ అయితేనే మనం చేపియాలి. నీడ్ కాకుండానే మనం చేపిస్తున్నాము అంటే దాని యొక్క నేచర్ని చేంజ్ అవుతుంది కాబట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. సో ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10లో రాదు ఆ ఇన్కమ్ ఏదైతే అరైజ్ అయిందో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన బటర్. నెక్స్ట్ ఎక్స్ అనే ఒక మేనేజింగ్ ఏజెంట్ ఉన్నాడు, ఒక కంపెనీకి ఏజెంట్ అతను. సో అతనికి కమిషన్ ఇన్కమ్ వస్తుంటుంది. కమిషన్ ఇన్కమ్ అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో ఒక 10% కంపెనీ ఎప్పుడు పే చేసుకుంటూ వస్తుంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అని ఏం చెప్తున్నా అంటే రెమ్యునరేషన్తో పాటు అతనికి అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా వస్తుంటుంది. ఇతను ఏం చెప్తున్నా అంటే ఏవైతే ఈ రబ్బర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా, టీకి కాఫీకి పర్సెంటేజ్ ప్రకారం ఉన్నాయి కదా, నాకు అట్లా పర్సెంటేజ్ ప్రకారం ఈ రెమ్యునరేషన్ ఏదైతే వస్తుందో అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేసుకొని నాకు ప్రపోర్షనేట్లో ట్యాక్స్ వేయండి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఎగ్జామ్షన్ అనేది రాదు. ఆ ఎక్స్ ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఆ కంపెనీ నుంచి అమౌంట్ ప్రాఫిట్ రెమ్యునరేషన్ అనేది, ఆ రెమ్యునరేషన్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 ఏం చెప్తారంటే వై అనే పర్సన్ అతనికి ఒక 100 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అతనికి కౌస్ కూడా ఉన్నవి. అంటే ఆ కౌస్ నుంచి ఏం చేస్తుందా అంటే ఈ మిల్క్ తీసుకుంటుంటాడు. ఆ మిల్క్ని ఏం చేస్తుంటా అంటే అతనికి కావాల్సినంత వాడుకొని రిమైనింగ్ ఎంతైతే ఉందో అది సేల్ చేస్తుంటాడు. ఇది ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ సేల్ ఆఫ్ మిల్క్ అనేది అగ్రికల్చర్ ఇన్కమా కాదా అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 డీల్ చేస్తుంది. ఇది ఏం చెప్తా అంటే ఈ సేల్ ఆఫ్ మిల్క్ అనేది అతను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. అంటే తీసుకుంటున్నాడు, సేల్ చేస్తున్నాడు, సేల్ చేస్తున్నాడు, ఇట్లా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు కాబట్టి అండ్ క్వాంటిటీ కూడా సేల్ చేస్తున్నాడు కాబట్టి రెగ్యులర్ బిజినెస్గా తీసుకోవాలి. ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు, ఇది కమర్షియల్ ప్రపోజిషన్ అని చెప్తుంది ఎగ్జాంపుల్ 5 అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 ఏం చెప్తారంటే ఇవన్నీ మనం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ చూడండి. ఇండైరెక్ట్గా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేది చూస్తున్నది. ఎగ్జాంపుల్ 6 ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ 6 ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో ట్రీస్ ఉన్నాయి, అంటే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఏం చేస్తున్నా అంటే ఇతను ఈ అసెసి అనే పర్సన్ అతను ఏం కల్టివేషన్ చేయలే, అతను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయలే, అతను ఏమి అక్కడ ఏం చేయలే. బట్ ఏం చేస్తున్నా అంటే ఆ ట్రీస్ని కట్ చేసి ఆ సేల్ చేసుకోవడం, ఆ ట్రీస్కి సంబంధించి ఏదో ఒకటి చేయడము అట్లాంటివి చేస్తున్నాను అనుకోండి, అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా అంటే సేల్ ఆఫ్ సచ్ ట్రీస్ ఏమైనా సేల్ చేసి అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా అంటే అట్లా అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి కర్నూలు నుంచి శ్రీశైలం వరకు వెళ్తున్నాం అనుకోండి. శ్రీశైలం వరకు వెళ్ళే రూట్ వచ్చేసి ఫారెస్ట్రీ ఏరియాలో ఏవైతే ట్రీస్ ఉంటావో అంటే రోడ్ కన్స్ట్రక్షన్లో ఏవైతే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ట్రీస్ని కట్ చేస్తారో ఆ కట్ చేసిన ట్రీస్ని సేల్ చేసినా అనుకోండి, అది అగ్రికల్చర్ ఇన్కమ్గా కాదు. దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పకూడదు. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 7లో ఏం చెప్తారంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏమి? ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ సీడ్స్. ఏవైతే సీడ్స్ని సేల్ చేస్తామో అది అగ్రికల్చర్ ఇన్కమే అవుతుంది. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్, ఏమన్నా మనమే గ్రో చేస్తుంటే అవి ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకుంటాము. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ గ్రాజరింగ్ ఆఫ్ క్యాటిల్ రిక్వైర్డ్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి యూజ్ చేసే క్యాటిల్స్ మీన్స్ ఈ ఆక్స్ తర్వాత ఏమన్నా యూజ్ చేస్తుంటే వాటికి మనం ప్రొవైడ్ చేసినాం అనుకోండి, ఒక షెడ్ కానీ వాటికి సంబంధించి రెంట్ వస్తుంది అనుకోండి, అది అగ్రికల్చర్ ఇన్కమ్ కిందనే తీసుకుంటాం. అగ్రికల్చర్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ బ్యాంబో ట్రీస్ని కదా మనం గ్రోయింగ్ చేస్తుంటే దానికి వచ్చే ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్కమే తీసుకుంటాము. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ బ్రీడింగ్ ఆఫ్ లివ్ స్టాక్ బ్రీడింగ్ మీన్స్ లైక్ మీట్, ఎగ్స్, ఈ మిల్క్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ బ్రీడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ కింద వస్తుంది. అట్లాంటివన్నీ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద రావు. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే మీట్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివన్నీ. ఇన్కమ్ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేసినా కూడా అది ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ఫ్రమ్ ఫిషరీస్, చేపలకి సంబంధించి అదేమన్నా ఉన్నా అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ఫ్రమ్ డైరీ ఫార్మింగ్, ఈ చేపల బిజినెస్ ఎవరైతే చేస్తుంటారంటే వాళ్ళంతకే వాళ్ళు చెరువులు కన్స్ట్రక్షన్ కాదు, చెరువులు అంతా చేస్తుంటారు. వాళ్ళే మళ్ళీ ఫిషెస్ని కొన్నిటిని వేస్తుంటారు, వాళ్ళకి సంబంధించి ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంటారు, వాళ్ళకి ఫుడ్డింగ్ చేస్తుంటారు. అట్లా చేస్తున్నప్పటికీ ఆ సేల్ చేసే ఫిషెస్కి వచ్చే ఇన్కమ్ ట్యాక్సబుల్లే, అదే అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ఫ్రమ్ డైరీ ఫార్మింగ్ చేసినా అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 3లో ఏం చెప్తారంటే క్వశ్చన్ నెంబర్ 3లో ఒక అంకుల్ అనే ఒక ఓనర్ ఉన్నాడు. అతను వచ్చేసి కేరళలో సర్టిఫైడ్ అయినాడు. అతని యొక్క ఈ గ్రోయింగ్ ఏం చేస్తుంటాడు అంటే ఫ్రూట్స్ని, ప్యాడీని, వెజిటేబుల్స్ని, ఫ్లవర్స్ని చేస్తుంటాడు. ఇది ఇతని యొక్క
అగ్రికల్చర్ ఇన్కమే. బట్ ఇది ఏం చేస్తున్నా అంటే అట్లా గ్రో చేసేటప్పుడు ఒక ఫిలిం వాళ్ళు వచ్చినారు. యాహూ మూవీస్ లిమిటెడ్ వాళ్ళు చెన్నై నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఐటమ్స్ ఏవైతే పూలు, పండ్లు ఇవి ల్యాండ్‌లో ఉన్నాయి కదా! ఆ ల్యాండ్‌లో మేము షూటింగ్ తీసుకోవాలి అనుకుంటున్నామని షూటింగ్ తీసుకున్నారు. దానికి సంబంధించి షూటింగ్ తీసుకునే దానికి ఒక రెంట్ వచ్చేసి ఒక 5,00,000 పే చేసినారు. ఆ 5,00,000 అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అయితదా? కాదా? అనేది ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ క్వెషన్. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది గ్రోయింగ్ కానీ ఆర్ ఏమన్నా చేస్తే అగ్రికల్చర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏదైతే ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాడో వాళ్ళకి షూటింగ్ రిసీవ్ చేయడానికి ఓన్లీ పర్పస్ ఆఫ్ షూటింగ్ కోసం, కాబట్టి ఇది నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అది అగ్రికల్చర్ ఇన్కమ్కి కాదు. బికాస్ అక్కడ ఏమి సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏం చేయలే అండ్ క్యారింగ్ నార్మల్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఏం జరగలే. అమౌంట్ పేడ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ షూటింగ్ ఆఫ్ ఫిలిం, కాబట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఒకవేళ మనకి పార్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందనుకోండి, మనం ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మనం ఎగ్జామ్షన్ తీసుకుంటాం కదా. బట్ రెండు ఉన్నాయనుకోండి, అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే రెండిట్లో ఉన్నప్పుడు మనకి ఇండైరెక్ట్ వేలో ట్యాక్స్ వేయాలి. అంటే ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమే నా ఫోకస్ ఉందనుకోండి, 50 lakhs ఇన్కమ్ అట్ 1 crore నా అగ్రికల్చర్ ఇన్కమ్ అనుకోండి, ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఫుల్గా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందనుకోండి, అది ట్యాక్సిబుల్ లేక వస్తుంది. నేను అగ్రికల్చర్ చేస్తుంటాను, బిజినెస్ కూడా చేస్తున్నాను. ఇట్లాంటి కేసులో ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఒక 2 కండిషన్స్ తీసుకోవాలి. నా నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ షుడ్ ఎక్సీడెడ్ 5,000 ఎక్సీడ్ అయింది అనుకోండి, అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ షుడ్ ఎక్సీడెడ్ మ్యాక్సిమం అమౌంట్. అంటే మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఉన్నాయి కదా, 2,50,000, 3,00,000, 5,00,000 అట్లా ఉన్నప్పుడు మనం ఏం చూడాలి అంటే అగ్రిగేషన్ ప్రొవిజన్స్ అనేది యూజ్ చేయాలి. అగ్రిగేషన్ ప్రొవిజన్స్ అనేది ఎవరికి యూజ్ చేస్తామంటే అప్లికబుల్ టు ఇండివిజువల్ కి, హెచ్యుఎఫ్ కి, ఏఓపీస్ కి, బీఓఐ కి, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కి మాత్రమే అప్లికబుల్. ఈ కంపెనీస్, ఎల్ఎల్పి ఫర్మ్స్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ వాళ్ళకి అప్లికబుల్ కాదు. అండ్ దీని యొక్క అబ్జెక్టివ్ ఏంటంటే, ఈ అగ్రిగేషన్ మెథడ్ యొక్క అబ్జెక్టివ్ ఏమంటే ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందో దాన్ని హయ్యర్ రేట్ కి ట్యాక్స్ వేయడానికి. బట్ మనకి వేసిన తర్వాతకి అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మొత్తం టోటల్ గా మళ్ళీ నెట్ డివైడ్ లెస్ చేస్తాము. సో ఈ అగ్రికల్చర్ మెథడ్ లో ఎట్లుంటది అంటే అగ్రిగేషన్ మెథడ్ లో మొత్తం టోటల్ గా 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ ని మనం ఫాలో అయ్యి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండు ఉన్నావో, ఆ రెండు ఉండి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కి ఎక్సీడ్ కావాలి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 కి ఎక్సీడ్ అయితే, అండ్ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే ఈ 5 స్టెప్స్ ని మనం వాడాలి. ఈ 5 స్టెప్స్ లో ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే నాకు నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందో, అంటే లైక్ బిజినెస్ ఇన్కమ్ ఉందో దానికి యాడ్ చేయాలి. ఏది? నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ గాస్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేసిన తర్వాత ఎంతైతే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందో నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేసి అగ్రిగేట్ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అగ్రిగేట్ అమౌంట్ మీద నేను ట్యాక్స్ ని కంప్యూటేషన్ చేయాలి. తర్వాత ఈ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో మాక్సిమం ఎగ్జామ్షన్ లిమిట్ ఫస్ట్ తీసుకోవాలి. 2,50,000 కానీ, 3,00,000 కానీ, 5,00,000. 2,50,000 నార్మల్ క్లాస్ వాళ్ళకి, 3,00,000 వచ్చేసి 60 అబవ్ ఉన్న వాళ్ళకి, 5,00,000 వచ్చేసి 80 అబవ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దీని ప్రకారం అగ్రిగేట్ అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే పైన వచ్చేసి రెండింటికి కలిపి చేస్తాము. సెకండ్ వచ్చేసి ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ కి మాత్రమే చేసినాము. ఇప్పుడు పైన నుంచి స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ని లెస్ చేయాలి. స్టెప్ 2 ని లెస్ చేసిన తర్వాత ఏదైతే సమ్ అరైవ్ అవుతామో మనం ఏమన్నా సర్చార్జ్ అప్లికబుల్ అయింది అనుకోండి, సర్చార్జ్ చేయాలి. అండ్ 87A రిబేట్ అవైలబుల్ వస్తే రిబేట్ ని ప్రొవైడ్ చేయాలి. ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి అడిషనల్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అది మనకి ట్యాక్స్ అనేది. సో ఫస్ట్ బోత్ ని కలిపి ట్యాక్స్ వేయండి, అండ్ తర్వాత నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒక్కటే ట్యాక్స్ వేయండి. ఆ పైన స్టెప్ 1 లో ఎంతైతే వస్తుందో దాన్ని స్టెప్ 2 లెస్ చేసేయండి. తర్వాత ఏవైతే వస్తావో అప్లికబుల్ సర్చార్జ్ కానీ, రిబేట్లు కానీ అప్లై అయ్యేదాన్ని తీసేయాలి. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే అది నాకు ట్యాక్సబుల్ ఇన్కమ్, అది దానిపైన నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, అంతే అమౌంట్. ఇల్లుస్ట్రేషన్ 4 చూద్దాం, మీకు కొంచెం వరకు క్లారిటీ వస్తుంది. ఇల్లుస్ట్రేషన్ 4 లో ఏం చెప్తారంటే మిస్టర్ ఎక్స్ అనే పర్సన్, ఒక రెసిడెంట్ పర్సన్ ఉన్నాడు. అతని యొక్క ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ 21-22కి చూసుకుంటే దాని యొక్క ఇన్కమ్ ఏమంటే 4 హెడ్స్ పైన ఉన్నాయి. 4 హెడ్స్ లో 4 హెడ్ కాదు, 3 హెడ్స్ ఉన్నాయి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ నుంచి 3 lakhs వచ్చింది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి 2,80,000 వచ్చింది. 3 lakhs ప్లస్ 2,80,000, 5,80,000 ఉంది.
ఓకే. అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ ఇన్ అస్సాం 4,50,000 ఉంది. ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ ఇన్ ఎర్నింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 1.6 4.5 నుంచి 1.6 తీసుకోండి. అది నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతది. ఇప్పుడు టాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలి. నాట్ ఆఫ్టర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 BAC అంటే న్యూ ప్రొవిజన్స్‌ని అప్లికబుల్ చేసుకోలే అతను. సో, అతని యొక్క ఏజ్ 40 ఉన్నప్పుడు ఎంత టాక్స్ వస్తది? 75 ఉన్నప్పుడు టాక్స్ ఎంత వస్తది? 40 అంటే 2,50,000 తీసేయాలి. 75 ఇయర్స్ అంటే 3,00,000 తీసేయాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అది ఫస్ట్ హెడ్ కాబట్టి 3,00,000 తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 2,80,000 ఉంది కాబట్టి 2,00,000 తీసి అలా కంప్యూటెడ్ అన్నాడు కాబట్టి మేబీ ఆల్రెడీ ఈ స్టాండర్డ్ డిడక్షన్ ప్రొవైడ్ చేసి ఉంటారన్న అజంప్షన్. సో డైరెక్ట్ గా 2,80,000 తీసుకుంటా. తర్వాత నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ దట్ ఈస్ 4.5 నుంచి 1.6 తీసేయమన్నా 2,90,000 వస్తుంది. సో ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 లో చూసుకుంటే 2,90,000 మొత్తం వచ్చేస్తుంది, ఎగ్జామ్షన్ వస్తుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,80,000 వస్తుంది. డిడక్షన్స్ ఏం లేవు కాబట్టి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,80,000 నా యొక్క ఇన్కమ్. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ కదా ఇంత వచ్చింది కదా. ఇప్పుడు కంప్లీట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఏజ్ 40 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకోవాలి? ఫస్ట్ మనం 2 కండిషన్స్ తీసుకోవాలి అని చెప్పిన. 2 కండిషన్స్ ఎట్లా అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్ అయిందా 5,000? ఎస్ ఎక్సీడ్ అయింది. నాన్ అగ్రికల్చర్ బేసిక్ ఎగ్జామ్షన్ ఎక్సీడ్ అయిందా? ఎస్ ఎక్సీడ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 5,80,000 వచ్చింది. ఇది ఏది అగ్రికల్చర్ ఇన్కమ్ కలపక ముందుకు అంటే ఓన్లీ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5,80,000 ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ నెట్ ఆఫ్ చేసిన తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ నాకు ఎంతైతే ఉందో ఆ ఇన్కమ్ ని యాడ్ చేయాలి. నెట్ ఆఫ్ చేసిన తర్వాత నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 2,90,000 ఉంది. 2,90,000 ప్లస్ 5,80,000 రెండు కలిపితే 8,70,000. 8,70,000 అంటే 5,00,000 అబోవ్ ఉంది కాబట్టి 5,00,000 అబోవ్ పైన 20% వేసుకోవాలి. 5,00,000 వరకు 5% వేసుకోవాలి. మొత్తం ట్యాక్స్ వేసే ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ట్యాక్స్ ఆన్ 8,70,000 వచ్చేసి 86,500 వస్తుంది. అది ఫస్ట్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ మనం ఏం చేయాలి? అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని యాడ్ చేయండి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని యాడ్ చేసిన తర్వాత దట్ ఈస్ 2,90,000 ప్లస్ 2,50,000 యాడ్ చేసి 5,40,000 వస్తుంది. 5,40,000 కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. అది వచ్చేసి 20,500 వస్తుంది. స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేయండి. అంటే 86,500 మైనస్ 20,500 తీసేస్తే మనకి 66,000 పేయబుల్ వస్తుంది. 66,000 కి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ యాడ్ చేసి మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ అతని యొక్క ఏజ్ వచ్చేసి 75 ఇయర్స్ అయితే 3,00,000 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 5,80,000 ప్లస్ 2,90,000 యాడ్ చేస్తే 8,70,000 అవుతుంది. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండు యాడ్ చేస్తే అప్పుడు ట్యాక్స్ వచ్చేసి 84,000 వస్తుంది. అండ్ స్టెప్స్ 2లో అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ యాడ్ చేసుకొని చూస్తే 5,90,000 వస్తుంది. దాని యొక్క ట్యాక్స్ వచ్చేసి 28,000 వస్తుంది. స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేస్తే 56,000 వస్తుంది. దానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేయండి. అది మనకి ట్యాక్స్ వాల్యూ.